వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్. కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. హక్కింపేట నిర్వాసితుల ఫ్లాట్ల వ్యవహారం మరోసారి వివాదాస్పదంగా మారింది. పేదలకు కేటాయించిన ఫ్లాట్లను కొల్లగొట్టేందుకు బిగ్ బ్రదర్స్ కనుసన్నలోని కొందరు కాంగ్రెస్ నేతలు అక్రమార్కులు స్కెచ్ వేశారు. అధికారులను గుప్పిట్లో పెట్టుకుని ఒత్తిడి తెచ్చి ఫ్లాట్లను కొట్టేసేందుకు ప్రయత్నించడంపై పేదలు భగ్గుమంటున్నారు. బిగ్ బ్రదర్స్ కనుసన్నల్లోని కొందరు కాంగ్రెస్ నేతలు హకీంపేట నిర్వాసితుల కాలనీ వాసులను బెదిరిస్తున్నారు. అంతటితోనే ఆగడం లేదు. హడలిపోయిన బాధితుల నుంచి కారు చౌకగా ఆ ప్లాట్లకు అగ్రిమెంట్లు చేసుకుని ఎంచక్కా కాజేస్తున్నారు. ఇలా ఇక్కడ బిగ్ బ్రదర్స్ చెప్పిందే వేదం, రాసిందే శాసనంగా మారింది. మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో కొడంగల్ నియోజకవర్గంలో భూములు కోల్పోయిన రైతులకు కంటి తుడుపు చర్యగా కేటాయించిన ప్లాట్లపై బిగ్ బ్రదర్స్ కన్ను పడింది. కొందరు కాంగ్రెస్ నేతలను ఉసిగొలిపి నిర్వాసితులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఇప్పటికే ఇక్కడ ఏర్పాటు చేస్తున్న నిర్వాసితుల కాలనీపై అనేక విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఇచ్చిన ప్లాట్లను కూడా లాక్కునే ప్రయత్నంపై పేదలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొడంగల్ నియోజకవర్గంలోని దుద్యాల మండలంలో ఏర్పాటు చేస్తున్న మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ కారిడార్ పేరుతో భూభాగోతం సాగుతుంది. మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ కారిడార్లో సేకరించిన భూముల మొత్తాన్ని తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయ సంస్థకు అప్పగించారు. భూసేకరణ 2013 చట్టం ప్రకారంగా బాధితులకు పరిహారం ఇస్తున్నట్లు నమ్మించడమే కాకుండా భూములు కోల్పోయిన రైతులకు ప్లాట్లు, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నట్లు బురుడీ కొట్టిస్తున్నారు. కానీ వాస్తవంగా అక్కడ ఏర్పాటు చేస్తున్న కాలనీలో మౌలిక సదుపాయాలను మరిచి అడ్డదిడ్డంగా ఇష్టానుసారంగా లేఅవుట్లను చేశారు. భూ బాధితులకు అరకొరగా పంచిపెట్టి అసలు సిసలైన భూములను కొట్టేందుకు బిగ్ స్కెచ్ వేశారు. కాలనీలో కనీస మౌలిక సదుపాయాలు లేకుండా నాసిరకం బీటీ రోడ్లను వేసి మమ అనిపిస్తున్నారు. ఆ ప్లాట్లలోనే అండర్ డ్రైనేజీ వ్యవస్థ, విద్యుత్ సౌకర్యం, రోడ్డు మలుపుల వద్ద కల్వర్టులను నిర్మిస్తూ మరో మోసానికి పాల్పడుతున్నారు. అన్నీ చేస్తున్నట్లు నమ్మించి అసలు సిసలైన రహదారుల వెంబడి ఉన్న స్థలాలను లేఅవుట్లలో ఖాళీగా చూపించి కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. సీఎం తన సొంత నియోజకవర్గంలో చేపడుతున్న మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్కులో సుమారు 93 ఎకరాల్లో 620 మంది భూబాధితులకు ప్లాట్లను కేటాయిస్తున్నారు. దీంతో ఇక్కడ ఓ కొత్త పట్టణమే వెలసే అవకాశం ఉంది. కానీ భూబాధితులకు కేటాయించిన కాలనీలో కోట్లు దండుకునే ప్రయత్నమే జరుగుతోంది తప్ప కనీస మౌలిక సదుపాయాలు మాత్రం కరువయ్యాయి. ప్రభుత్వం తరపున నిర్వాసితుల కోసం ఏర్పాటు చేస్తున్న కాలనీలో ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రహదారుల్లో కనీస ప్రమాణాలు పాటించలేదు. వాటిని ఆదరాబాదరాగా వేస్తూ కనబడుతోంది. బీటీ రోడ్లను అడ్డదిడ్డంగా వేస్తూ కోట్లాది రూపాయలను దండుకున్నారు. లేఅవుట్ చేశాక అధికారులకు గుర్తొచ్చిందో ఏమో కానీ నిర్వాసితులకు ఇచ్చిన ప్లాట్లలోనే అండర్ గ్రౌండ్ డ్రైనేజీలను ఏర్పాటు చేస్తూ సరికొత్త అధ్యయనానికి తెరలేపారు. హకీంపేట నిర్వాసితుల కాలనీలో ఓ కుటుంబానికి ఉన్న 8.21 గుంటల భూమిని లాక్కున్నారు. ఆ కుటుంబానికి న్యాయంగా 1.50 కోట్ల రూపాయల పరిహారం రావాలి. తమకు న్యాయంగా రావాల్సిన పరిహారం ఇవ్వాలని, అంతవరకు తమ భూములు తీసుకోవద్దని వేడుకున్నారు. దాదాపు ఏడాది పాటు తిరిగి విసిగి వేశారన్న ఆ కుటుంబం కోర్టును ఆశ్రయించింది. ఏకంగా స్టేటస్ కో ఆర్డర్లను తీసుకొచ్చింది. అయినా కాంగ్రెస్ నేతలు బిగ్ బ్రదర్స్ అండదండలతో బాధితులను బెదిరిస్తున్నారు. కొడంగల్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి సోదరుల రాజ్యంగా నడుస్తోందని, పేదల భూములను బలవంతంగా లాక్కొని రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరలేపుతున్నారని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్కు కోసం సేకరించిన భూముల్లో భారీ అవకతవకలు చోటు చేసుకున్నాయని, వాటి ఆధారాలు బయట పెడతామని తెలిపారు. పేద ప్రజలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని, కేసులకు భయపడేది లేదని స్పష్టం చేశారు.
అధికార యంత్రాంగం మొత్తం బిగ్ బ్రదర్స్ కు దాసోహమైందని, పోలీసు యంత్రాంగమంతా వారి అడుగులకు మడుగులెత్తుతోందని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా పేద ప్రజలకు న్యాయం చేయకపోతే భారీ ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.